నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మ క్యాబ్ తోలుతుంటాను. ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాము. డేట్ వచ్చేసి 27వ తేదీ బుధవారం 11వ నెల 2024. 3 days అయింది డ్యూటీ చేయక. ఈరోజు చేస్తున్నాం. అదేంటో నాకేం అర్థం కావట్లా. నెలలో అట్లీస్ట్ ఒక వారమన్నా లీవ్ పడుతుంది ఏదో పని మీద పడి. అట్లా ఇంకా ఏం చేయలేకపోతున్నాం. సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగామంటే టీ అయితే తాగేసి వచ్చినాను. సో ఇప్పుడైతే 0 కిలోమీటర్ చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. అలాగే ఊబర్లో, ఓలాలో ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఓలాలో ఇన్సెంటివ్స్ చూద్దామండి. 4 రోజులకి ఇచ్చినారు, ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. సో చూడొచ్చు, ఇక్కడ 40 బుకింగ్లు కొడితే 1400. సో 50 బుకింగ్లు కొడితే 2250 రూపాయలు. 60 బుకింగ్లు కొడితే 3250 రూపాయలు. 70 బుకింగ్లు కొడితే 4500 ఇచ్చినారు. సో మనకు వచ్చేసి 28 తేదీ లాస్ట్. ఈరోజు 27 డేటు. సో మనకి స్టార్ట్ అయినది వచ్చేసి 25 నుంచి స్టార్ట్ అయింది, 28 వరకు లాస్ట్. సో ఈరోజు ఇదే లాస్ట్ అనమాట. రేపు అంటే ఈరోజు రేపు ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాము. టైం వచ్చేసి 9:51 అవుతుంది. అలాగే మనం ఊబర్లో కూడా చూద్దామండి. ఊబర్లో కూడా ఇన్సెంటివ్స్ చూద్దామండి. తక్కువ అదే 80 ఇంత తక్కువ తీసి ఆడబోతావు సామె. పొద్దున్నే లాంగ్ బుకింగ్ తీసుకోవాలా ఆపర్చునిటీస్. ఇది వదిలేదు చూద్దామంటే చూనిచ్చేది అట్లేదు. 16 కిలోమీటర్లు 300 ఎప్పుడు సమయం ఇది. ఈ సంగతి ఇట్లా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఇన్సెంటివ్స్ అన్నీ చూసిన తర్వాతనే కొట్టాల. 3 బుకింగ్లు కొడితే 90 రూపాయలు. మళ్ళీ దాని తర్వాత 3 కొడితే 135 రూపాయలు. దాని తర్వాత 4 చేస్తే 125 రూపాయలు. దాని తర్వాత 5 చేస్తే 250 రూపాయలు. దాని తర్వాత 5 చేస్తే 400 రూపాయలు. అంటే కంటిన్యూ చేసుకుంటూ వస్తా ఉండాలంటే. ఇంత లాంగ్ పికప్ ఇస్తే ఏడబోయేకైతుంది చెప్పండి. 3.5 కిలోమీటర్ అంట. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఇట్లా లాంగ్ పికప్ వస్తే ఒక్కొక్కసారి పోబుద్ది కాదు. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మంచి పెద్ద బుకింగ్ తీసుకోవాలి. చిన్న తీసుకుంటే ఇంకా రోజంతా చిన్న వేస్తుంటే 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అని డ్రాప్. సో ఎత్తుకుంటుంది అయితే తీసుకున్నాను. యాక్సెప్ట్ అయిందో లేదు తెలియదు. ఈ సంగతి కొట్టినప్పుడేమో యాక్సెప్ట్ కాదు. 2 కిలోమీటర్లు పికప్, 5 కిలోమీటర్లు డ్రాప్ అంట. తీసుకోలేదు. మనకు అమౌంట్ ఎక్కువ వచ్చేది తీసుకుంటాం కానీ తక్కువ వచ్చేది ఎందుకు తీసుకుంటాము. చూద్దామండి ఈరోజు ఎంత ఎర్నింగ్స్ చేస్తాము. అలాగే ఎన్ని బుకింగ్లు కంప్లీట్ చేస్తాము ఇన్సెంటివ్కి అనేది చూద్దామండి. 2 days వీలైతే కంటిన్యూ అయినా కొడతాను. నేను నైటే 24 hours అయినా చేస్తాను. సరేనా, ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకొని పోదామండి. ఓలాలో వచ్చేసి 2 బుకింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆ 2 బుకింగ్లు చూద్దామండి. సో ఇంకా మామూలు బుకింగ్స్ వస్తున్నాయి కానీ అసలు చండాలంగా ఇస్తున్నాడు. కిలోమీటర్ 12 రూపాయలు, 11 రూపాయలు. చాలా దారుణంగా ఇస్తున్నాడు. పికప్ చూసి 4 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్. సో 3 కిలోమీటర్ల పైన రేంజ్లోనే ఇస్తున్నాడు. మనకు కావాల్సిన బుకింగ్లు వచ్చినప్పుడు ఏమో అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు. అంటే పికప్ తక్కువ ఉండి కిలోమీటర్లు ఎక్కువ ఉంటున్నాయి. దానికి కావాల్సిన అంటే ఎన్ని కిలోమీటర్లు పోతున్నామో అంతకు సంబంధించి మనకు అమౌంట్ ఇవ్వలేదన్నమాట. 12 రూపాయలు, 11 రూపాయలు అట్లా దారుణంగా ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి నేను తీసుకోవట్లేదు, ఆఫ్ చేసిన. ఇప్పుడు కొంతసేపు ఇప్పుడు వచ్చేసి ఆ 2 బుకింగ్లు చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:14 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 57 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 162 రూపాయలు. మనకు వచ్చేసి 171 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:14 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 10:23 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 333 రూపాయలు. మనకు వచ్చేసి 278 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:23 వచ్చింది. ఈ బుకింగ్ వచ్చేసి కోర్మంగ్లాలో వచ్చింది. డ్రాప్ వచ్చేసి మాన్యత టెక్ పార్క్. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, ఇంకా ఆఫ్లో పెట్టినాను. ఆన్ చేద్దామండి. అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తుంటే తీసుకోవట్లేదు నేనైతే. టైం చూడండి, ఇప్పుడే 12:49 అవుతుంది. చూడండి, అన్ని వేస్ట్ బుకింగ్ చూడండి. 2.8 అంట పికప్ వచ్చేసి. ఇట్లా దారుణమైన ఇస్తున్నాడు, అందుకు తీసుకోలేదు నేను. బుకింగ్స్ అన్నీ దారుణంగా ఉండేవి ఇస్తున్నాడు. అన్నీ మీకు చెప్పుకుంటే కదా, మీరే చూసినారు లైవ్లోనూ. ఇంకా చూపించుకుంటూ పోతే ఎట్లా అయిపోతుంది, వీడియో ఫుల్ లెంత్ అయిపోద్ది. చాలా దారుణంగా ఇస్తున్నాడు. 4 కిలోమీటర్లు పికప్, 10 కిలోమీటర్లు డ్రాప్. దానికంతా కలిపిన 150 రూపాయలు 160 రూపాయలు ఇస్తున్నాడు. ఏం మిగులుతుంది బొచ్చు. అందుకని చెప్పేసి చూసి తీసుకుంటున్నా. లేట్ అయినా మన సాయంకాలానికి తక్కువైనా మన, కానీ కిలోమీటర్లు ఎక్కువ దిగి అమౌంట్ తక్కువ అంటే పోబుద్ది కాదు. అంత దారుణంగా ఇస్తాడు. ఇదో జేసీ నగర్ అంట. 11 కిలోమీటర్లు 245 రూపాయలు ఎత్తుకున్నాను. పికప్ వచ్చేసి 1.7 ఉంది, 5 minutes. సో 1:40కి వచ్చింది పికప్ అయితే.
సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే ఎయిర్పోర్ట్లో జస్ట్ డ్రాప్ అయింది ఇప్పుడు. మళ్ళీ మనకి వెంటనే పికప్ వచ్చింది. అది ప్రైమ్ వచ్చింది టెర్మినల్ 1లో. చాలా రోజుల తర్వాత నేను ప్రైమ్లో తీసుకున్నాను. ఎయిర్పోర్ట్లో వచ్చేసి అంత బ్రేక్ గీరు ప్రైమ్ అనేది కొత్త బండ్లకు మాత్రమే ఎక్కువ ఇస్తారు, పాత బండ్లకు అంత బ్రేక్ ఇవ్వరు. సో పికప్ అయితే వచ్చింది పోతున్నా. అది టెర్మినల్ 1లో చేంజ్ చేసినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా పోయినలేదు. ఓలాది ఊబర్కి ఇచ్చినారు, ఊబర్ది ఓలాకి ఇచ్చినారు. సో ఆపోజిట్ చేసినారు అనమాట. ఓలాది ఊబర్కి, ఊబర్ది ఓలాకి ఆపోజిట్ డైరెక్షన్లో చేసినారు. ఇంతకుముందు వచ్చేసి ఊబర్ వచ్చేసి అక్కడ లాస్ట్కి ఉండే, ఓలా వచ్చేసి ఫస్ట్లోనే ఉంది. అదే ఇక్కడ ఓలాది ఉండే, ఈ బర్గర్ది కనిపిస్తుంది ఈ హైట్గా కలర్లో ఎల్లో కలర్, ఆ లెఫ్ట్గా కార్ పోయే చోటు ఉండే. ఇప్పుడు అది మార్చేసినారు, ఓలాది ఆ లాస్ట్కి వేసినారు. ఇప్పుడు చక్కగా ఊబర్ దాంట్లోకి వాళ్ళు ఇప్పుడు ఓలా పికప్ పోవాలంటే నేను టర్మినల్ 2 దావలో మనం వచ్చేసి కింద పోకుండా లెఫ్ట్ సైడ్లో కారు పోతాం కదా, ఒకటి వైట్ కలర్ కారు, బ్రిడ్జ్ అయినా కారు ఇది అదో పోతుంది. సో దాని వెనకాల పోలే, అది వచ్చేసి పర్సనల్ పికప్ పోతుంది. మనం పోతాండేది వచ్చేసి ఓలా పికప్ పాయింట్కి పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ పోయేసి దీని మీద ఎక్కేసి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ కార్లన్నీ నిలబెట్టినారు. అది కాక నాకు ప్రైమ్ ఇచ్చినాడు, చూద్దామండి బిరిగా పికప్ అవుతుందో లేదో, లేట్గా అవుతుందో. అబ్బా బండ్లు అయితే దండిగా ఉన్నాయి. ఆ రకంగా ఎత్తున్నాడు ఏంది స్వామి. బ్లూ స్మార్ట్ ప్రైము చక్కగా ఈ లాస్ట్లో వస్తుంది, ముందరకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూద్దామండి ఎట్లా పెట్టినాడు ఏమో. సర్లేండి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. వీలైతే కింద ఫస్ట్కి వెళ్ళిపోలేము. నేను ఇప్పుడు ప్రైమ్ అంటే చాలా రోజులే కదా రాక, అందుకే అక్కడ ఉంది. అదో ఈ ఎర్టిగా నిలబెట్టినారే, ఎర్టిగా ముందర లైన్ ఈ లైన్ కదా, ఇది ఎస్సీ, ఇది ఎర్టిగా ముందర లైను ప్రైమ్ ఉంది, ప్రైమ్ ప్లస్ ఉంది, 2 ఇచ్చినాడు ఇక్కడ. చూద్దామండి. ఇది నేను పోనీ అయితే మేము పెట్టుకుంటాం. డ్రాప్ చేసిన వెంటనే ఓలాలో పికప్ వచ్చింది కదా మనకి ఫస్ట్ ఎయిర్పోర్ట్ది. మళ్ళీ డ్రాప్ చేసిన వెంటనే మళ్ళీ ఎయిర్పోర్ట్ పికప్ వచ్చింది. సో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, వెంటనే మళ్ళీ మనకి పికప్ వచ్చింది. నైట్ అయింది చూడండి, పోతానని. అప్పుడు ప్రైమ్ వచ్చింది, ఇప్పుడు మినీ వచ్చింది బుకింగ్ పికప్కి వచ్చేసి. ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఎయిర్పోర్ట్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసిన. సో ఎయిర్పోర్ట్ బుకింగ్ టోటల్ 2 అయితే. సో పోయేది వచ్చేది అప్ అండ్ డౌన్ అయితే 4 అవుతాయి. 2 అయితే మనం 2 కిందకి లెక్కేసుకుందామండి, ఎందుకంటే పోయిండేది వచ్చిండేది లెక్కేద్దామండి. సో ఇప్పుడైతే మనం వచ్చేసి 2 బుకింగ్లు మాత్రమే చూసినాము. సో మిగతా బుకింగ్లు చూడాలి, 6 బుకింగ్లు చూడాలి. ఇప్పుడు 6 బుకింగ్లు చూద్దామండి. ఎర్నింగ్స్ అయితే బాగానే అయినాయి, కానీ ఓలా సర్వర్ డౌన్ అయినట్లుంది. పెద్ద బుకింగ్లు వచ్చినప్పుడు అయితే ఏమైందంటే యాక్సెప్ట్ అవ్వట్లేదు, యాక్సెప్టెడ్ లోడింగ్ అని వస్తుంది. ఇందాక కరెక్ట్గా 20 కిలోమీటర్లకి 887 రూపాయలు చూపించింది. 20 కిలోమీటర్లకి టైమింగ్ వచ్చేసి 78 నిమిషాలు చూపించింది. ఇంకొకటి 21 కిలోమీటరు 714 రూపాయలు చూపించింది. టైమింగ్ వచ్చేసి 88 నిమిషాలు చూపించింది. సో యాక్సెప్ట్ అంటే మంచి లక్కేను, కానీ ఏం చేస్తాం యాక్సెప్ట్ కాలేదు. ఇంకా ఏదైనా మంచి బుకింగ్ వస్తుందని వెయిట్ చేస్తా అంటే అన్నీ వస్తున్నాయి, కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు ఎందుకో. అందుకే కొంచెంసేపు ఆఫ్ చేద్దామని చెప్పేసి ఆఫ్ చేసినాను. ఇప్పుడు వచ్చేసి మనం 6 బుకింగ్లు చూడాలి. 6 బుకింగ్లు చూద్దామండి. లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఇప్పుడు వైట్ ఫీల్డ్లో డ్రాప్ అయిపోయింది. సో ఈ 2 బుకింగ్లు చూసినాము. ఇది 3వ బుకింగ్ 1.7కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 350 రూపాయలు. మనకు వచ్చేసి 294 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:07కి వచ్చింది. పికప్ చేసుకునేది వచ్చేసి నాగవరాలో, డ్రాప్ అయ్యేది వచ్చేసి కన్నూరులో అయింది. ఇది 4వ బుకింగ్ 1:45కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 1 మినిట్. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 519 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 439 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:45కి వచ్చింది. పికప్ చేసుకున్నది వచ్చేసి కెంపేగౌడ లేఅవుట్ ఆర్కే ఎగిడే నగర్లో చేసుకోండి. సో జైమాల్ రోడ్ డ్రాప్ అయిపోయినది వచ్చేసి. ఇది వచ్చేసి 5వ బుకింగ్ 3:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 32.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 54 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 728 రూపాయలు. మనకు వచ్చేసి 598 రూపాయలు ఇచ్చినారు.
ఇక్కడ చూడొచ్చు యువర్ ఎర్నింగ్స్ ఉండే చోటు. సో 713 రూపాయలు, ఎందుకంటే మనకి టోల్ యాడ్ అయింది, ఎయిర్పోర్ట్ పోయినాం కాబట్టి 115 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:05కి వచ్చింది. సో పికప్ వచ్చేసి వసంత్ నగర్, డ్రాప్ వచ్చేసి దేవనహల్లి ఎయిర్పోర్ట్. 6వ బుకింగ్ వచ్చేసి 4:08కి వచ్చింది ఈవినింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 32 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 817 రూపాయలు. మనకు వచ్చేసి 399 రూపాయలు ఇచ్చినాడు. ఇక్కడ చూడొచ్చు యువర్ ఎర్నింగ్స్. ఇది రిటర్న్ వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి. సో మనకు టోటల్ వచ్చేసి టోల్తో యాడ్ అయింది 514 రూపాయలు యాడ్ అయింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:08కి వచ్చింది. పికప్ చేసుకుంటుంది ఎయిర్పోర్ట్ ఏలో, అదే బ్లాక్ ఏదో అవన్నీ ఇస్తారు. సో టెర్మినల్ 1లో పికప్ చేసుకున్నాం మనము. డ్రాప్ అయ్యేది వచ్చేసి ఇది అష్బోట్ లేఅవుట్ వసంత్ నగర్. సేమ్ ఇది వసంత్ నగర్లోనే డ్రాప్ అయింది. 7వ బుకింగ్ వచ్చేసి 5:07కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 32 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 2 minutes. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 875 రూపాయలు. మనకు వచ్చేసి 635 రూపాయలు ఇచ్చినారు. సేమ్ ఇది కూడా టోల్ యాడ్ అయ్యేసి 115 రూపాయలు, 750 రూపాయలు అయింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:07కి వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే, వసంత్ నగర్లోనే పికప్ అయింది. ఫస్ట్ పోయినప్పుడు వసంత్ నగర్లోనే వచ్చింది, మళ్ళీ అక్కడికే డ్రాప్ అయింది కాబట్టి అక్కడి నుంచి పికప్ వచ్చింది మళ్ళాను. సో డ్రాప్ అయ్యేది వచ్చేసి దేవనహల్లి ఎయిర్పోర్ట్. ఇది లాస్ట్ బుకింగ్ 6:20కి వచ్చింది, ఎయిర్పోర్ట్లో వచ్చింది ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 39 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 29 minutes. క్యాష్ కలెక్ట్ 640 రూపాయలు. మనకు వచ్చేసి 445 రూపాయలు ఇచ్చినాడు. చూడండి ఎంత దారుణంగా ఇచ్చినాడు. కిలోమీటర్కి 12 రూపాయలు ఇచ్చినాడు. ఇంత దారుణంగా ఇస్తే ఎట్లా చెప్పండి. 12 కాదు, 11.5 ఏమో ఇచ్చినట్టు. 11.25 ఇచ్చినట్టు. సో టోల్తో యాడ్ అయ్యేసి 445 రూపాయలు ఇచ్చినాడు. సారీ, ఇది టోల్ లేదు, సారీ. ఎందుకంటే బ్యాక్ రూట్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు వచ్చిన అమౌంట్ అంతేనో 445 రూపాయలేనో. నేను మామూలుగా అట్లా చెప్పి కంటిన్యూ అట్లా అయిపోయింది ఒకటే సరే. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:20కి వచ్చింది. పికప్ వచ్చేసి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. డ్రాప్ వచ్చేసి వైట్ ఫీల్డ్ అయింది ఇప్పుడే జస్ట్. సో నేను వైట్ ఫీల్డ్లోనే ఉన్నా ఇప్పుడైతే. ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3262 రూపాయలు. టైం వచ్చేసి ఇప్పుడు 8:19 అవుతుంది. బుకింగ్ అయితే ఆఫ్లో ఉంది, ఆన్ చేద్దామండి. ఏదైనా వస్తుంది మంచి బుకింగ్ చూద్దామండి. ఏం చేస్తావు, పెద్ద బుకింగ్లో వచ్చినప్పుడు ఏమో యాక్సెప్ట్ కాదు, ఓలా సర్వర్ డౌన్ ఉంటుంది. అట్లా మంచి పడితే కినా హైలైటింగ్ అట్లా ఇంటికి వెళ్ళిపోదామని చూస్తే అది పడకుండా ఉన్నాయి. 4000 టార్గెట్ అయిపోయి చూద్దామండి, ఏదైనా పడుతుందేమో. ఇంకా మామూలుగా ఇన్సెంటివ్కి అయితే ట్రై చేస్తున్నాం కదా, మనకి ఇన్సెంటివ్ అయితే దొరకదు. ఎందుకంటే ఇంకా రేపే లాస్ట్. మనం 40 బుకింగ్లు కంప్లీట్ చేయాలంటే చేయలేము, నైట్ అంతా చేసినా కూడా. ఇంకా 24 hours చేసినా మనకి మామూలుగానే బిజినెస్ లేదు. ఇంకా అదేదో అంట చూడు, గుడ్డి కన్నా మెల్లమెల్ల అన్నట్లు అయిన ఎజ్జాలు పోతాండాల. మళ్ళీ ఎక్కువ అత్యాశకు పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్లు అయిపోతుంది మన సిచ్యువేషన్. సరేనా, ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఏదో బుకింగ్ వచ్చా 214 కిలోమీటర్లు 11 నిమిషాలు వేస్ట్. ఇది కార్మేలరం రైల్వే స్టేషన్ ఎత్తుకున్న వేస్ట్ అనిపిస్తుంది 14 కిలోమీటర్లకి ఈ టైంలోనూ. సరేనా, ఏదైనా వేరేది తీసుకుందామండి. ఇంటికైతే వచ్చేసినాను. ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో 3 బుకింగ్లు చూడాలి, అలాగే ఊబర్లో ఒక బుకింగ్ చేసుకొని వచ్చినాను. ఇంటికి వచ్చేటప్పుడు గోటే వేసి పెట్టినాను. సో చాలా ఎక్కువ టైం అయింది. ఎర్నింగ్స్ కూడా బాగానే అయినాయి, కానీ డీజిల్ కూడా అలాగే తాగింది. మన బండి ప్రాబ్లం ఉంది కదా, తప్పదు ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి దాంట్లో 3 బుకింగ్లు ఓలాలో, ఊబర్లో ఒక బుకింగ్ చూడాలి. చూసేసి అలాగే టోటల్ ఎర్నింగ్స్ చూసి ఎన్ని బుకింగ్ చేసినామో చూసి, అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసి, సో ఫైనల్ అనేది కౌంట్ చేద్దామండి. ఈ 3 బుకింగ్లు చూడాలి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:28కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 202 రూపాయలు. మనకు వచ్చేసి 170 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:28కి. సో బుకింగ్ పికప్ చేసుకున్నది వచ్చేసి వైట్ ఫీల్డ్. డ్రాప్ వచ్చేసి కృష్ణరాజపురము. 10వ బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 232 రూపాయలు. మనకు వచ్చేసి 234 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:04కి. బుకింగ్ పికప్ చేసుకున్నది వచ్చేసి కాడుగుడి. డ్రాప్ వచ్చేసి మారుతహల్లి. 11వ బుకింగ్ 9:41కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 355 రూపాయలు. మనకు వచ్చేసి 297 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:41కి వచ్చింది. పికప్ వచ్చేసి మారుతల్లి. డ్రాప్ వచ్చేసి సివి రామన్ నగర్. సో బుకింగ్స్ అయితే అంతే ఇంకా. సో టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3964. టోటల్ బుకింగ్స్ వచ్చేసి
11 బుకింగ్లు. ఊబర్లో చూద్దామండి. ఊబర్లో వచ్చేసి ఒకే బుకింగ్ చేసింది ఇది. సో ఇది గోట్ వేసి పెట్టుకుంటే ఇంటి సైడ్కి వచ్చింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 232 రూపాయలు. క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి 190 రూపాయలు ఇచ్చినాడు. సో దీంట్లో బుకింగ్. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 264 కిలోమీటర్లు తిరిగినాను. ఈరోజు కూడా బాగా పర్లేదు, ఎర్నింగ్స్ బాగానే అయినాయి. సో నేనే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఒక్కొక్కసారి తీయలేకపోతున్నాను. సో మోషన్స్ ఏంటి ఇంకా నిలిచిపోయినాను. మళ్ళీ 3 రోజులు పెండింగ్ పెట్టేసిన. సో ఏందో నాకే అర్థం కావట్లేదు. నెలలో అట్లీస్ట్ ఒక వారం రోజులున్నా లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనుకుంటా. వీలైనంత వరకు దాన్ని అట్లా లీవ్స్ పెట్టకుండా డ్యూటీ చేయాలని అనుకుంటున్నాను నేనైతే గిన. సో మనకి ఈరోజు ఎర్నింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి కౌంట్ చేసినాను, 4154 రూపాయలు అయింది. సో మనకి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి టోటల్ 264 కిలోమీటర్లు తిరిగినాను. డీజిల్కి వచ్చేసి 1500 రూపాయలు తీసేయాలి. మనకు వచ్చేసి 2654 రూపాయలు మిగిలింది. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 12 బుకింగ్లు చేసినాను. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 14 గంటల సేపు. సో ఇది ఈరోజు ఎర్నింగ్స్, ఈరోజు విశేషాలు. సరేనా? సో ఇంకా లేట్ అయింది, పోయి పడుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకన్నా తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.